అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసినామంటే భువనగిరి పక్కకు ఉన్న ఒక టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఇప్పుడు మనం వెళ్ళేది తెలంగాణలోని ద లార్జెస్ట్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. దీన్ని యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా పిలుస్తారు. ఇది మనకి హైదరాబాద్ టు వరంగల్ హైవే మధ్యలో భువనగిరి అనే టౌన్ లో భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ ఆపోజిట్ రోడ్ లో ఉంటది. అండ్ దీన్ని మానేపల్లి ఫ్యామిలీస్ వాళ్ళు మానేపల్లి హిల్స్ పైన కట్టించిన టెంపుల్. ఇది 22 acres ల్యాండ్ లో విస్తరింపబడిన టెంపుల్ అన్నమాట. దీన్ని మనకి 6th March ఓపెన్ చేసినారు. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో 40 feet హనుమాన్ స్టాచ్యూ ఉంది. అండ్ అట్లని 1700 kg వెయిట్ అయిన బెల్ ఉంది, విచ్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ బెల్ ఇన్ ఇండియా. అండ్ దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంది అంటే వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ అనేది 12 feet లాంగ్ ఉంది, విచ్ ఈస్ ద లార్జెస్ట్ వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ ఇన్ తెలంగాణ. అండ్ మనకి టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 7:30 నుంచి పంపిస్తున్నారు దర్శనానికి. అండ్ ఇక్కడ ఇంకో స్టెప్ వెల్ కూడా ఉంది, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టెప్ వెల్. అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంది అనమాట. అండ్ దీన్ని పల్లవ, విజయనగర, చోళ చాళుక్య స్టైల్లో కట్టించినారు. మానేపల్లి అనే ఫ్యామిలీ వాళ్ళు 7 years గా వర్క్ చేస్తున్నారు ఈ టెంపుల్ మీద. అండ్ ఫైనల్లీ వాళ్ళు 6th March 2024 స్టార్ట్ చేసినారు. ది టెంపుల్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock అండ్ క్లోజింగ్ టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 1. అండ్ ఈవినింగ్ ఓపెనింగ్ టైం వచ్చేసి 7:30 PM అండ్ క్లోజింగ్ టైం వచ్చేసి 9 PM అన్నమాట. మీరు ఎంత కిలోమీటర్స్ దూరంలో ఉన్న హైవే మీద నుంచి మీకు ఖచ్చితంగా ఆ లైటింగ్స్తో టెంపుల్ అయితే కనిపిస్తుంది. అండ్ మీరు ఎంటర్ అవుతూనే మీకు ఏదో ప్యాలెస్లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఎలా అయితే అయోధ్య రామ్ మందిర్లో కనిపిస్తుందో సేమ్ అలాంటి ఫీలింగే వస్తుంది అనమాట. అండ్ మీకు ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో పార్కింగ్ ఉంది. ప్రస్తుతానికి పార్కింగ్ టికెట్ కూడా ఏం లేదు, ఫ్రీ పార్కింగ్ అనమాట. నేను రీసెంట్గా శివరాత్రికి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా అనమాట ఈ టెంపుల్కి మా మామయ్య వాళ్ళతో కలిసి. సో ఇది లోకల్స్కి మాత్రమే ఎక్కువ తెలుసు టెంపుల్, మిగతా ఎవరికి తెలియదు. సో రష్ కూడా ఎక్కువ లేరు, మీకు ఒక ½ an hourలో దర్శనం కూడా అయిపోతుంది. అండ్ ఈ టెంపుల్ని ఖచ్చితంగా తెలంగాణ ఉన్న ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన టెంపుల్. ఇది తెలంగాణకే ఒక ప్రైడ్ అని చెప్పుకోవాలి. టెంపుల్ అంత బాగుంది, టెంపుల్ చూడడానికి కూడా ఒక ½ an hourలో దర్శనం కూడా అయిపోతుంది మీకు. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే మనకి దేవుడి పాదాలు కనిపిస్తాయి అనమాట. నాకు తెలిసి ఇవే ద లాంగెస్ట్ పాదాలు ఇన్ తెలంగాణ అనుకుంటా. అండ్ చెప్పిన కదా మానేపల్లి హిల్స్లో కట్టినారని, ఆడ మీకు ఎంటర్ అవ్వగానే కనిపిస్తుంది కదా మానేపల్లి హిల్స్ అని. అండ్ ఈ టెంపుల్ని బయట నుంచి చూడంగానే ఎట్లాంటి ఫీలింగ్ వస్తుందంటే మనం భద్రాచలంలో ఎట్లయితే బయట నుంచి గోపురం కనిపిస్తుందో అట్లనే. అండ్ ఇంకా తిరుపతి మెట్లు ఎక్కే ముందు మీరు ఎట్లయితే బయట కొబ్బరికాయ కొట్టి మరీ పైకి ఎక్కుతారు అట్లనే ఉందన్నమాట సేమ్. నాకు తెలిసి ఈ టెంపుల్ని అన్ని మిగతా టెంపుల్స్ అన్నిటినీ ఇన్స్పైర్గా తీసుకొని కట్టిన టెంపుల్ అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఎక్కుతుంటే మీకు ఒక 100 steps వరకు ఉంటాయి, సో ఈజీగానే ఎక్కేయచ్చు. చిన్న చిన్న స్టెప్స్ అనమాట అవన్నీ. అండ్ చూడండి సైడ్స్కి ఇట్లా వాల్స్కి అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ పెట్టినారనమాట. లైటింగ్ అని అన్నీ ఎంత నీట్గా మెయింటైన్ చేసినారు అంటే టెంపుల్ వాజ్ ద బెస్ట్ టెంపుల్ అనమాట, వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్స్. ఇంకా టెంపుల్ కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదు, అక్కడక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి. కాకపోతే మెయిన్ అన్ని కంప్లీట్ చేసేసి ఓపెన్ చేసినారనమాట డివోటీస్కి టెంపుల్. చెప్పినా కదా లోకల్స్కి మాత్రమే తెలుసని, సో లోకల్స్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. అండ్ ఇది ఫొటోస్కి కూడా మంచి టెంపుల్ అనమాట. చూడడానికి అంబియన్స్ కానీ అవన్నీ బాగున్నాయి. చెప్పినా కదా లైటింగ్స్ కూడా మంచిగా మెయింటైన్ చేసినారు. ఆ ఫ్లోరల్స్ కానీ అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట డెకరేషన్ అదంతా కూడా.
మేము వెళ్ళిన టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 7 అయిందనమాట. 7:30కి దర్శనం ఓపెన్ అన్నారు, కానీ 7:20కే ఓపెన్ చేసేసినారు. సడన్గా ఓపెన్ చేసి సెండ్ చేసే వరకు ఇంకా అందరూ ఒకటేసారి తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. అండ్ క్యూ లైన్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. ఓన్లీ సింగిల్ పర్సన్ ఫిట్ అయ్యి వెళ్ళే అంతున్నాయి. అండ్ వీడియోస్ ఫొటోస్ కూడా లోపల అలౌ చేయట్లేరు, ఓన్లీ బయట వరకు మాత్రమే వీడియోస్ ఫొటోస్. అండ్ దీనికి స్వర్ణగిరి అని ప్రతిష్టాపన అయినాక స్వర్ణగిరి అని పేరు పెట్టినారు. సో గూగుల్ మ్యాప్స్లో కూడా ఎక్కువ దొరకట్లేదు ఎతికినా కానీ మ్యాప్స్. ఓన్లీ స్టార్ట్ చేసి 3 days అయింది కాబట్టి క్రౌడ్ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు అనమాట. స్టాఫ్ మెంబర్స్ కూడా ఎక్కువ లేరు క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి, ఓన్లీ కొంతమంది మాత్రమే ఉన్నారు. ఉన్న వాళ్ళు కూడా ఎన్సీసీ స్టూడెంట్స్ అయి ఉంటారు, ఎందుకంటే వాళ్ళు వాకీ టాకీస్ పట్టుకొని తిరుగుతున్నారు అండ్ క్రౌడ్ని కూడా వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో క్యూ లైన్స్ కూడా ఏంటంటే చాలా చిన్నగా ఉన్నాయి అనమాట. సో మనుషులు తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు లేట్ అవుతుంది అన్నట్టు. సో వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు క్రౌడ్. అండ్ అర్చన టికెట్ వచ్చేసి 1000 రూపీస్ అన్నట్టు అన్నారు. అది కాకుండా అర్చన టికెట్ తీసుకున్న వాళ్ళు దగ్గర దగ్గర ఒక 1 hour నుంచి వెయిట్ చేస్తున్నారంట. అంతమంది ఉన్నారు అర్చన, వాళ్ళు కూడా చాలా లేట్ చేస్తున్నారు అనమాట. మేబీ స్టార్టింగ్ అయి ఉన్నందువల్ల ఎక్కువ కంట్రోల్ కానీ ఆ స్పీడ్ మేనేజ్మెంట్ కానీ లేదు అన్నట్టు అనుకున్నా నేనైతే. అండ్ ఫొటోస్ వీడియోస్ కూడా చెప్పినా కదా, లోపల అలౌడ్ కూడా లేదు. వాళ్ళు ఇంకా ప్రతి ఒక్కరికి చెప్తున్నారు నో వీడియోస్ నో ఫొటోస్ అన్నట్టు, కానీ ఇంకా తప్పదు కదా తీసుకుంటున్నారు అనమాట అందరూ. కాదు ఏరి అత్తమ్మ వాళ్ళు వస్తున్నాడు చూడండి, సరే వీడియో నేను తీసి మంచిగా ఏం కదా నేను తీసుకో. ఇంకా మీరు బయటికి రాగానే మీకు ఈ 2 మండపాలు కనిపిస్తాయి. ఒకటేమో 120 feet హైట్ ఉన్న మండపం, దాంట్లో 40 feet హనుమాన్ స్టాచ్యూ ఉంది. దాని పక్కనే బెల్ ఉంటుంది మీకు, అది 1700 kg వెయిట్ బెల్ అనమాట, విచ్ ఇస్ ద 2nd largest ఇన్ ఇండియా. అండ్ నాకు తెలిసి ఈ టోటల్ టెంపుల్ అంతా నాన్ ప్రాఫిటబుల్ టెంపుల్, ఎందుకంటే పార్కింగ్కి ప్రైస్ లేదు, ప్రసాదం కూడా లోపల మీకు ఫ్రీగానే పెడుతున్నారు. ప్రసాదం వచ్చేసి మీకు లడ్డు లాంటి ఇస్తున్నారు ప్రసాదము.
ఈడ ఇంకో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి స్టెప్ వెల్ అనమాట. మనకి ప్రతి గుడిలో గుండెం కోనేరు అనేవి ఎట్లుంటాయో ఈడ కూడా కోనేరు లాంటిది ఒకటి ఉంది, కానీ అది స్టెప్ వెల్ రూపంలో ఉంది. అంటే ప్రస్తుతానికి అయితే వాటర్ లేవు, ఎందుకంటే ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి. అట్లనే మనకి అనంత పద్మనాభ స్వామి గుడిలా ఎట్లయితే స్టాచ్యూ ఉంటుందో దేవుడిది పడుకొని ఉన్నట్టు, అట్లాంటి స్టాచ్యూయే సేమ్ ఈడ పెట్టినారు. చెప్పినా కదా 7 years వర్క్ చేసినారు ఈ టెంపుల్ మీద. అంటే చాలా గుళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసినారు. అండ్ ఈ స్టెప్ వెల్ చూసినారు కదా, చుట్టూ 4 గోపురాలు ఉన్నాయి. ఆ గోపురం స్టోన్స్కి తగ్గట్టు లైటింగ్స్ పెట్టినారు. చూడ్డానికి చాలా బాగుంది, చాలా వైబ్రెంట్ ఉందన్నమాట. చెప్పినా కదా వాటర్ అయితే లేవు, కానీ చాలా పీస్ఫుల్ ప్లేస్ అన్నమాట. ఖచ్చితంగా పోవాల్సిన ప్లేస్ ఇది. చూడండి గాయస్, మా అక్క వీడియో తీసుకోమని చెప్పి నాకు ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ నేను కనబడొద్దా ఫ్రేమ్లో? నువ్వు ఒక్కదాని కనబడాలా అక్క? మీరే కనిపిస్తున్నావా? నువ్వే కనబడుతున్నావు. వీడియో తీసే నీదా? యూట్యూబ్ లాదా మళ్ళా? సారీ అండి. మామ జూమ్ చేసి నా ఇల్లు కనిపిస్తుంది. కనబడుతుంది కదా నాకు. రాజు బాబు అత్తం అత్తం హోటల్ తీయడంలో బిజీగా ఉంది. బయటికి హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఓకే వెయిట్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు ప్లేస్, ఎంత పీస్ఫుల్గా ఉందంటే నేను తమ్ముడు ఒక 1/2 hour టైం పాస్ చేసేసినాము, అంత గడిపేసినాం అనమాట. అట్లా నించొని అట్లా చూసుకుంటూ చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్. హైదరాబాద్ చుట్టుపక్కల లేకపోతే భువనగిరి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్. వర్త్ కమింగ్ అండ్ వర్త్ వాచింగ్ అని చెప్తా నేనైతే. అందరు బకెట్ లిస్ట్ లో ఉండాల్సిన ప్లేస్ అనమాట ఇది. అంత బాగుంది వైబ్రెంట్, కానీ మీకు పీస్ కోసం కూడా అంతసేపు వచ్చి కూర్చోవచ్చు అనమాట. అంత బాగుంది టెంపుల్. కింద పడుతావు, అంత ఓవర్ యాక్షన్ వద్దు. అటు కాదు ఇటు. వెల్కమ్ టు అవర్ ఛానల్. వద్దంత వద్దు మేడం. హాయ్ పిన్నేది. ఏ హ్యాపీ యాపిల్. హాయ్ యాపిల్. వీడియో ఏ యాపిల్ యాపిల్ హాయ్ చెప్పు. అది షాక్లో ఉన్నాడు. నువ్వు నడుస్తావా? ఆపిల్ నువ్వు నడుస్తావు? ఆపిల్ జరగడ్డం. ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. బాయ్. See you in the next video.